అయ్యా, నాయుడు గారు ఉన్నారా? కూర్చొని వస్తారు. నా పేరు శంకర్. ఒకప్పుడు తరచూ వచ్చేవాడిని, ఈ మధ్య రావడం లేదు. అర్జెంటుగా చూడాలి సార్. ఏమిటి విషయం? నాయుడు గారు ఉంటే 5 నిమిషాలు మాట్లాడాలి. నాన్నగారు పూజలో ఉన్నారు, రావడానికి అరగంట అవుతుంది. ఏం కావాలో నాతో చెప్పండి. అడుగుతున్నాడు కదా, చెప్పండి. అతను నాయుడు కొడుకే. అలాగా? అయ్యా, నాకొక్కగానొక్క బిడ్డ. గత 4 ఏళ్లుగా పడరాని పాటలు పడ్డాం. ఇప్పుడే వాడికి పని దొరికింది. అది దుబాయ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది. పాస్పోర్టు, వీసా అన్నీ రెడీ అయ్యండి. రేపే ఆడు ప్లేన్ ఎక్కాలి. భయపడకుండా చెప్పండి. నా కారు తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళొస్తూ చెప్పండి. ఒక అబ్బాయిని గుద్దించేశాడు. కుర్రాడికి ఏమైంది? ఆ స్పాట్లోనే చచ్చిపోయాడు. మా వాడు జనానికి భయపడి కారు అక్కడే వదిలేసి పారిపోయాడయ్యా. కానీ వాడు తప్పేమి లేదయ్యా. రోడ్డు మీద ఆడుకునే కుర్రాడు కారు చూసుకోకుండా వచ్చి పడ్డాడు. వాడి భవిష్యత్తే నాశనం అయిపోయిందయ్యా. ఏ కారు? అయ్యా, గుద్దించింది ఏ కారు? అంబాసిడర్. ఎవరిది? నా కారేనండి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీ కారు 3 రోజులుగా కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ నిన్న చేసినట్టు రిజిస్టర్ చేయండి. సూర్యు, అది నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటా. ఓకే. రామస్వామి. అయ్యా. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉందండి. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? మాటుంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వే యాక్సిడెంట్ చేసావని చెప్పి పోలీసులు సరెండర్ అవ్వు. అలాగేనండి. ఐర్తో చెప్పి డబ్బు తీసుకో. మింటి సంగతి నేను చూసుకుంటాను. నాన్నతో చెప్పి బయటికి తీసుకొస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. మీ అబ్బాయి రేపు దుబాయ్ వెళ్తున్నాడు బాబు. ధైర్యంగా వెళ్ళిరండి. నేను వీరనాయుడు కొడుకుని. ఇచ్చిన మాట తప్పను. వస్తాను బాబు. భలే పని చేసేవరా అయ్యా. నిన్నటిదాకా లాగులేసుకునే ఓడివి ఈ రోజు నాయుడిని మించిపోయావే. రేయ్, నీ బాబు ఎలా సెటిల్మెంట్ చేస్తాడో అలాగే సెటిల్మెంట్ చేసేవరా. నాన్న, నువ్వు చాలా గొప్పడు అవుతావురా. నాయుడు, నీకు 100 ఏళ్ళు ఆయుష్నాయుడు. నీ కొడుకు ఏం చేశాడు అన్నావా? మనకంటే 2 ఆకులు ఎక్కువే చదివేశాడు. నువ్వు చూసి ఉండాల్సిందే నాయుడు. చూశాను సూర్య. వద్దు, ఇది నీకు అనవసరం. కథనోళం వెళ్ళు. काष्टिपेयं महादितिं तमोरिं सर्व पापग्नं प्रणतोस्मि दिवाकरं। जल और पुष्प पानी में सूर्यदेव को नमस्कार करके छोड़ दीजिए। गंगे के यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जले स्नानं समर्पयामि। नाइट बाबा। अजीत, अजीत। बाबा, बाबा, मुझे ఇన్స్పెక్టర్ బననా బాబా? ఇన్స్పెక్టర్ అవుతావు నువ్వు? వాళ్ళ పితాజీలాగా ఇన్స్పెక్టర్ కావాలట. చెప్తే వినకుండా పోలీస్ సెలక్షన్ కూడా వెళ్ళొచ్చాడు. ఇన్స్పెక్టర్ మతి స్థిమితం సరిగ్గా లేదని వాళ్ళు చేర్చుకోమని చెప్పారయ్యా. బాబా, मैं एक्सेस जानता बाबा. पुलिस का एक्सेस जानता बाबा. करूं? అక్కర్లేదు, करूं? అక్కర్లేదు, అది వద్దు. अटेंशन बाबा, स्टैंडर्डिस बोलो बाबा. सर चाहिए स्टैंडर्डिस बाबा, बना दो बाबा. सर, ఇక మీదట నువ్వే నా ఇన్స్పెక్టర్. నా సొంత ఇన్స్పెక్టర్. నాకు మాత్రం. పండు రేపటి నుంచి పనిలోకి రమ్మనండి. ఊరికి వచ్చిపోతాడు. నాయుడు బాబా. అడగండి. అయ్యగారు, ఎస్పీ గారు వస్తున్నారు. ఎవరు? ఏఎస్పీ రాఘవ. పాత రాఘవేలే. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తెలీదండి. ఇదిగో వచ్చేస్తున్నారు. రానిరా, చూడు. అంతే కదా? లేదండి, చెప్దామని. నమస్కారం, వెళ్ళండి. నా పేరు రాఘవ. తెలుసు, ఎస్పీ. 20 ఏళ్లకు పూర్వం మీరు నాకు తెలుసు. రండి, పర్వాలేదు, రండి.
నా దగ్గర సెర్చ్ వారెంట్ అరెస్ట్ వారెంట్ లేవు. ఈ ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు వారంతో రారు. ఇంట్లో మీరేం సోదా చేయాలో ఇన్స్పెక్ట్ చేసుకోవాలో నిరభ్యంతరంగా చేసుకోండి. అరే, నేను పోలీస్ అధికారిగా రాలేదు, వీర్ నాయుడు గారి సహాయం కోరొచ్చాను. కూర్చోండి. మీరు పైన కూర్చోండి, ఇది నాకు అలవాటు. మీతో రహస్యంగా ఒక విషయం మాట్లాడాలి. రైట్. చెప్పండి. నా కూతురికి వచ్చే వారం పెళ్లి. తెలుసు, శుభం. కానీ ఇది ఇప్పుడు జరగదు. తను ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది. అయ్యో, దారి తెన్ను తెలియకుండా మంచాన పడింది. అసలు ఏం జరిగింది? నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురివి, ధైర్య సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను. రాత్రి పగలు చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను. నిన్న రాత్రి బజారుకి వెళ్ళింది డ్రెస్సులు కొనుక్కోవాలని. చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది. 4 అబ్బాయి, పెద్దింటి వాళ్ళు బట్ట బయలుగా నా కూతుర్ని. దేవుడా, ఏమిటి సార్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది. వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మొక్కలు ఎలా కొట్టకపోయారా దొంగ వెతవల్ని? ఎవరో కనిపెట్టాను, కానీ కొట్టలేకపోయాను. జైల్లోనూ వెయ్యలేకపోయాను. మంత్రుల కొడుకులు, మంత్రుల కొడుకులు, నీచమైన మంత్రుల కొడుకులు. మరి ఇంకెవరైనా అయ్యుంటే కండలుగా కోసి ఈసరికి ఆనవాళ్లు తెలియకుండా చేసుండేవాడిని. ఐజీతో కూడా చెప్పాను. దీనికి సాక్షులున్నారా అని అడిగారు. లేరు. మీకు ఆస్తిపాస్తులున్నాయా అని అడిగారు. అవి లేవు. వాళ్లకు చాలా ధనబలం ఉంది, అధికారం ఉంది. ఈ కేసును కామాప్ చేస్తారో అందుకే నోరు మూసుకో అన్నారు. నోరు మూసుకోలేను. నా కూతురే, నేను ఎలా భరించగలను? నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది. అందుకే నా స్థానాన్ని మరిచి ఇప్పుడు మీ సహాయం కోరొచ్చాను. మీ బాధ నాకు అర్థమైంది. బాధ మాత్రమే కాదు నాయుడు గారు, ఆ దుర్మార్గులు. నేను ఆడపిల్ల తండ్రిని, నేను చూసుకుంటాను. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. బయలుదేరండి. నేను చూసుకుంటాను. నేను హాస్పిటల్ నుంచే వస్తున్నాను. మీరు కొట్టించిన కుర్రాడు బతికే ఉన్నాడు, కానీ అతని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది. జీవితాంతం అతను మంచం మీద పడి ఉండాలి. మీకు తృప్తే కదా? రాధ మమ్మల్ని చూసింది. మిమ్మల్ని మాత్రమే చూడలేదు, మీ పశుత్వాన్ని, రాక్షసత్వాన్ని కళ్ళారా చూశాను. ఒక అమాయకుణ్ణి నడి రోడ్లో. చూడమ్మా, వాడు తప్పు చేశాడు, అనుభవించాడు. తప్పని నిర్ణయించడానికి మీరెవరు? మీకేమిటి అధికారం? రాధమ్మా, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి? నాన్న, ఒక్క విషయం చెప్పు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? దేవుణ్ణనా? అసలు నువ్వెవరినానా ఏది తప్పో ఏది ఒప్పో చూసి శిక్షించడానికి? ఎందుకు చేయించావు ఈ దారుణం? మాట ఇచ్చానమ్మా. ఎవరు
ఎవరికి ఆ? నాలాంటి ఓ తండ్రికి పర్వాలేదే, ఇలా నువ్వు దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక వ్యక్తిని రక్తపు మడుగుల్లో ముంచుతానని మాటిచ్చావు కదూ. వాడు తప్పు చేశాడమ్మా, పెద్ద తప్పు. కావచ్చు, అతను ఎటువంటి తప్పైనా చేసుండొచ్చు. శిక్షించడానికి నువ్వెవరు? తప్పు చేస్తే పట్టుకోవడానికి పోలీసు ఉంది, శిక్షించడానికి కోర్టు ఉంది. వాళ్ళు చూసుకుంటారు కదా. నీకెందుకు నాన్న ఇది? నువ్వు చదువుకున్న దానివి, కష్టం తెలియకుండా పెరిగావు, మాట్లాడుతున్నావు. మేమలా కాదే, తిండి కల్లాడాం. 4 డబ్బులు సంపాదించడానికి చావాలి, సంపాదించిన ఇంటికి తీసుకెళ్లేలోగా రక్తాలు కారాలి. ఒక్కరోజైనా రాత్రి దాకా ప్రాణాలతో ఉంటాం నమ్మకం ఉందా? లేదు. అందుకనే మేము కోర్టులు పోలీసుల గురించి ఆలోచించలేం. తిప్పి కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం, కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం. అందుకని ఇలా చేయించడం న్యాయమా? నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అది మాత్రమే నేను చేస్తాను. మరైతే నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా? ఈనాడు చలం ఈ అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది, ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తోంది. నిన్న పుట్టిన తల్లి నీ మీరు చేయి చేసుకుంటున్నా. నిన్న కాక మొన్న కళ్ళు తెలిసింది చేయి చేసుకుంటుందా? ఎక్కడి నుంచి వచ్చి చేయి చేసుకునే అలవాటు మన నుంచే. ఊరుకున్నా. రాదమ్మా, వదలరా. ఎందుకు నాన్న, ఎందుకు నాన్న నన్ను కొట్టావు? ఎందుకు కొట్టావు చెప్పు, ఎందుకు నన్ను కొట్టావు? కాదమ్మా, చలమై నువ్వు చేయి చేసు. తప్పనిపించింది, నాకు ఒప్పనిపించింది, నీకు తప్పనిపించిందిగా. నీకు న్యాయం అనిపించింది, ఊరందరికీ అన్యాయం అనిపిస్తోంది. తప్పే, నన్ను క్షమించు. కాదు, నన్ను కొట్టడం తప్పు కాదు నాన్న, మిగతా వాళ్ళందరినీ హింసిస్తున్నావు చూడు, అదే తప్పు. నన్నేం చేయమంటావు? వద్దు నాన్న, అన్ని వదిలే నాన్న. చస్తానమ్మా, వదిలితే చస్తాను. మరైతే చివరి వరకు నువ్వు ఇలాగే ఉండిపోతావా? ఆపునే ఆపు. ఆపుతాను, కానీ వాళ్ళందరినీ ఆపమను. ఎవరిని? అందరినీ. ఎవరిని? కూలి ఎక్కువ అడిగాడు ఒక యూనియన్ లీడర్. వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపి పక్క రోజు మెడలు వేసుకొని చూస్తున్నాడు చూడు, వాడిని ఆపమను. నేను ఆపుతాను. రేపు చచ్చే ముసవాడు వాడిని జైలుకు లాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్యం చెప్పాడు చూడు, వాడిని ఆపమాను. నేను ఆపుతాను. తాటాకులు తగరక బ్రేకుల గుడిసెలో బతికే పేదోళ్ళ మధ్య బుల్డోజర్ నడిపించాడు చూడు ఒక సేట్ వెధవా, వాడిని ఆపమాను. నేను ఆపుతాను. మీ అమ్మను అర్ధరాత్రి కాల్చి చంపాడు చూడు, వాడిని ఆపమాను. నేను ఆపుతాను. ఇదంతా మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం, మరో మార్గం లేకనా తల్లి? ఆలోచించి చెప్పు, నువ్వు చేసింది తప్పని కనిపించలా? తప్పు కాదమ్మా, నలుగురిని బతికించడానికి ఏం చేసినా అది తప్పు కాదు. నలుగురిని బ్రతికించడానికి ఒకరిని చంపడం తప్పు కాదంటావా? రాధా, నీకు అర్థం కాదమ్మా. నేను అర్థం కాలేదు, అర్థం కానక్కర్లేదు, అర్థం చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. రాధా, చెప్పే మాట తల్లి. అంకుల్, ఆయన వెళ్ళిపోమను, ఆయన నాతో మాట్లాడదని చెప్పు. ఆయన్ని వెళ్ళిపోమను, ప్లీజ్. నేను చెప్తా కదా, నువ్వు వెళ్ళు. నా మాట విను, నువ్వు పో నాయుడు. రండి. వీరనాయుడు గారిని చూడాలి. నాన్నగారు ఒంట్లో బాధని పడుకున్నారు. అత్యవసరంగా వారిని చూడాలి.